అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు గిట్లా తీరు తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. ఎమ్మెల్యేనే గుర్తుపట్టకుంటుంది పోలీసుల పని. వేముల వీరేశంనే అన్నారట ఎవరు నువ్వు వెళ్ళిపో అని. పబ్లికే చేసిన తప్పు తెలుసుకుంటారన్న రోజక్క. మళ్ళా వైసీపీ గెలుస్తదంటుంది పక్కా. కిడ్నాపర్ తానే ఉంటా అని పోరని ఏడుపు. తల్లితానికి ఓనని సతాయించిండు చాలా సేపు. శిషి గింతకంటే అవమానం ఇంకేది ఉండదు అనుకుంటా. దయచేసి తెలంగాణ పోలీసోళ్లకు ఎమ్మెల్యే లెవెలు, మంత్రులు లెవెలు, ఎమ్మెల్సీ లెవెలు, జెడ్పీటీసీ లెవెలు, స్థానిక ప్రజాప్రతినిధులు లెవెలు అన్నది 2 రోజులు క్లాసులు పెట్టి మరీ ఫోటోలు చూయించుకుంటా చెప్పాలి. ఎందుకంటే పోలీసోళ్లకు మంత్రులు తప్ప మామూలు ఎమ్మెల్యేలను చెల్పో అంటురట. పాపం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నకైన పరిస్థితి పగోళ్ళకు కూడా రావద్దు. ఇನ್ನು ఉమ్మడి నల్గొండ జిల్లాల మంత్రులు ఉత్తము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనకు పోయిర్రు. వాళ్ళని ఎదుర్కోనీకే ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్లు అంతా పోయిర్రు. ఈయన మార్మలను కూడా లోపలి పోనిచ్చిరు గానీ ఎమ్మెల్యే వీరేశం అన్నను హెలిప్యాడ్ కాడికి పోనీయకుట్ట ఇవ్వలవాయ నువ్వు అని అడ్డం పడ్డారు. దాంతో ఎమ్మెల్యే వీరేశం అన్న అలిగి ఈయన రాన్ పోరి అని వెళ్ళిపోయినట. అగో అటు ఇటు పోయి పోలీసు వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదా? ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియకుండా డ్యూటీ చేస్తురా అని పాపం అన్న చిన్న ఊచు కొనిపోయిండు. ఇక ఎమ్మెల్సీ తీన్మార్మల్ల నుండి ఎవరేందో చూడాలి. ఎమ్మెల్యే ఆయన పోలీసు వాళ్ళ చెవులు చెప్పుకొచ్చిండు. ఈ మాలత అయిపోయింది కదా వీరేశం అన్నది. ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్యేలకే మంత్రులకు స్వాగతం చెప్పనికే ఓనిస్తలేరంటే గంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తురా మరి పోలీసు వాళ్ళు? మరి ఒక దళిత ఎమ్మెల్యేని అవమానం చేసిన పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే అన్న అధికార పార్టీలు ఉండే దండగా అనే అభిమానులు కూడా ఫీల్ అవుతారట. ఒకసారి సస్పెండ్ చేస్తేనే కడుమలకు పేల భయం ఉంటదని అంటారు. మరి నిజంగానే అదే జాగలు ఎవరైనా రెడ్డి ఎమ్మెల్యేనో ఎల్మ ఎమ్మెల్యేనో ఉంటే గట్లనే ఎదురా? ఎస్సీబీసీ లీడర్లకు ఇంకెన్నొద్దులే అవమానాలు. ఎమ్మెల్యే కూడా తెలియకుంటే ఏం డ్యూటీలు చేస్తున్నారు? పరాయి దేశాలకి వెళ్ళి వచ్చిరా వాళ్ళేమన్నా? ఖచ్చితంగా ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారట వీరేశం అన్న ఆన్సర్లు. కామన్ సెన్స్ ఉండదా? ఉండొచ్చు కదా. ఆపేసా అన్న ఓట్లైన కాన్ నుంచి ఆంధ్రాల రోజక్క కనబడతనే లేదని అంటుండే కదా అందరూ. ట్రిప్పులు తిరుగుకుంటా ఎక్కువ చెన్నైలోనే ఉంటుందని అనుకున్నారు అంతా. కానీ అక్క నగరి పబ్లిక్ పిలిస్తే ఓయి అనేంత అందుబాటులో ఉంటుందట. వైసీపీ అంటేనే మంచిది, అసలు వైసీపీ మంచి పార్టీ. అసొంటి పార్టీని ఓడగొట్టినందుకు పబ్లికే పశ్చాత్తాపడి మన ఇల్వ తెలుసుకుంటారు. అద్వార్ దాకా ఓపిక పట్టాలే అని అంటుంది. పార్టీ 11 ఎమ్మెల్యేలకే పరిమితమైన రోజొక కాన్ఫిడెన్స్ మాత్రం హిట్ సినిమా లెక్కనే ఏమాత్రం తగ్గుతలేదు. పబ్లికే తప్పు చేసిరు మమ్మల్ని ఒడగొట్టి వాళ్ళే ఏదో రోజు పశ్చాత్తాపడి కుల్లి ఏడ్చి తప్పు తెలుసుకొని మళ్ళా మాతానికే వస్తారన్నట్టు చెప్తుంది అక్క. అసలు ఇదంతా సునామీ లెక్క జరిగింది. ప్రజలు ఓడియాలని చేసింది కాదు. మనం ఏం తప్పు చేయలేదు. ఎమ్మెల్యేలు అస్సలు ఏ తప్పు చేయలేదు. అదంతా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అప్పుడే పబ్లిక్ తెలుసుకుంటారు. పంక గుర్తుకు ఎందుకు ఓటేలేదా అని కుమ్ములి ఏడుస్తారని చెప్పుకొచ్చింది ఇట్లా. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటకు అనేది వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. అగో జనం ఓడగొట్టింది కాదట. మరి ఎవరొచ్చి ఓడగొట్టిరు? గ్రహాంతర వాసులు చోట్లేసిరా. మనం మంచి చేస్తే పబ్లికే మనల్ని ముంచిరా అన్నట్టు అక్క చెప్తున్నది. తరతరాలుగా పబ్లిక్ కు ఎవరిని ఎక్కియాలనో ఎవరిని దించాలనో తెలుసక్క. అందుకే ఇందిరమ్మ అసంటోలే చిత్తు ఓడిపోయారు. మర్యాదగా ఓటమిని ఒప్పుకుంటున్నాం అనాలి గానీ జనాలే తప్పు చేసిరు మమ్మల్ని ఓడగొట్టి అని ఓసి మాటలు మాట్లాడితే ఆ కసితోటి మసి చేయగల పైలం. అక్క ఓడిపోయిన కాడ కూడా ఎందుకు ఓడిపోయినామో ఇంకా కూడా రిలీజ్ కాకుండా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అయి మాట్లాడుతున్నది. అందుకని బయటకు రావాలి అక్కో, లేకుంటే కష్టమైతే అనుకుంటారట నగరి జనమిగా. అమ్మ నాయన మీద పిల్లలకు ప్రేమ, బిడ్డల మీద తల్లిదండ్రులకు ఆప్యాయత మస్తు కామని. ఆఖరికి నోర్లేని మూగజీవాల మీద కూడా మస్తు మందికి ప్రేమ ఉంటది. అట్లనే అవి కూడా మనుషుల మీద పాయడం చూపిస్తుంటాయి. కానీ కిడ్నాపర్ మీద పోరని ప్రేమ అయితే ఇప్పుడే చూస్తున్నాం పొర్రి. అది కూడా తల్లితానికి ఓను అని ఆ కిడ్నాపర్ తోనే ఉంటా అని అంతా నమ్ముతలేరా? కావాలంటే చూడుర్రి.
ఈ సోషల్ మీడియా చేయంగా దునియాల తీరొక్క బంధాలు తీరుల ప్రేమలు చూస్తున్నాం గానీ గిసొంటిదైతే నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ పోరి. ఇగో ఈ పోరగాడి గడ్డ పైన నిడిచిపెట్టి పోన నేడుస్తుండు చూసిరా. ఆయన పిల్లగా నాయననో మేనమామనో అనుకునేరు, అస్సలు కాదు. ఆ పోరని ఎత్తుకపోయిన కిడ్నాపరు. ఊరు ఇది ఎక్కడ కథ. కిడ్నాపర్ తా నుంచి పోలీసులు కాపాడి పట్టుకపోతుంటే కుషై విని పిడవైంది అనుకోక నేను పోను ఈయనతోనే ఉంటా నేడుస్తున్నాడు. ఆయన బాబు ఇంటోళ్ళు గంతగనం సతాయిస్తున్నారు. అవన్నీ కిడ్నాపర్ తానే నిమ్మలంగా ఉంది అని అనుకుంటుండా ఏంది అని అంటే అది కాదు ముచ్చట. తను చాహరనే గీనే ఉత్తరప్రదేశ్ లో హెడ్ కానిస్టేబుల్ కొలువు చేసి అటెంక సస్పెండ్ అయిందట. అటెంక కొన్నొద్దులకు రాజస్థాన్ ఉండే పృథ్వీ అనే ఈ సంటి పోరని నెలల వయసున్నప్పుడే ఎత్తుకపోయిందట. పోలీసులకు దొరకొద్దని సెల్ ఫోన్ వాడుకుంటా ఎప్పటికప్పుడు గెటపులు మార్చుకుంటా ఊరూరు తిరుగుకుంటా తప్పించుక తిరుగుతున్నట. ఇక పిల్లాడు కనబడుకుంటా పోయినప్పుడే పిల్లగాని ఇంటోళ్ళు కంప్లైంట్ ఇచ్చే వరకలా పోలీసులు కిడ్నాప్ కేసు రాసి ఎప్పటి సందో దోలాడుతుండే వరకలా మొత్తానికి ఇప్పుడు 14 నెలల తర్వాత దొరికిందట. ఇక అరెస్ట్ చేసినాక పోలీస్ స్టేషన్ లో కేసుకపోయి పోరని వాళ్ళ అమ్మకి ఇద్దామని పోలీసులు పట్టుకపోతుంటే ఆ పిల్లగాడు నేను పోను ఆయన తానే ఉంటా అని గుక్క పెట్టి ఏడిచిండు పాపం. ఇట్లా अभी आ रहे बेटा है ना यही रहना तुम पूछो आप एक बार पूछो 14 నెలలు ఆ పోరడు కిడ్నాపర్ తానే ఉండి పెరిగే వరకలా కన్న తల్లినే గుర్తుపట్టలే పాపం. అందుకే ఎవరో బయటలో కప్ప చెప్తున్నాను అనుకొని ఇట్లా ఏడిచిండు వాడు. ఇక పోలీసుల కిడ్నాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎందుకు ఎత్తుకపోయినవరా పోరాన్ని, ఇన్ని నెలల సంది ఇంటోళ్ళని పైసలు అడగలే, ఫోన్ చేసి బెదిరేయలే, మరి ఏం చేద్దామని ఎత్తుకపోయినావు అని అడిగితే మైండ్ బ్లాంక్ అయ్యి ట్విస్ట్ చెప్పినట. అప్పట్లో పిల్లగాని తల్లిని నాతోనొచ్చేసి నువ్వు నేను కలిసి బద్దాము అన్నాడట. ఆమె ఒప్పుకోపోయే వరకలా ఇగో ఇట్లా పోరాన్ని ఎత్తుకపోయి ఈ కథ చేసినట. ఇదంతా తెలిసే వరకలా కాకిల కళ్ళు తిరిగినట్టు అయిందట. కానీ చూడు లోకం మీద ఎసొంటోలు మోపై ఏమేం కథలు పడుతుర్రో అని అనుకోబట్టి ఈ కిడ్నాపర్ ముచ్చట తెలిసినోళ్ళిగా. చెప్పేటోడు లేక చెడిపోయే బుద్ధి అన్నట్టు తయారైనరు గురుకులాలు నడుపుతున్నోళ్ళు. ఒకప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు తెలంగాణ గురుకులాలు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయినాయి? ఏ గురుకులం చూసినా ఏం సక్కదనం లేదు. రంగారెడ్డి జిల్లా పాల్మాకుల కాడున్న ఆడవిల్లల గురుకుల హాస్టల్లా పిల్లగాళ్ళు వాడుతున్న గోసలు చూస్తుంటే కండ్లల్లా నీళ్ళు తిరుగుతున్నాయి. ప్రవీణ్ సార్ ఏమంట బయటకొచ్చిండో అప్పటి సంది గురుకులాల హాలతే అంగడైపోయింది. ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో పిలగాలను పట్టించుకున్న పాపాన పోతలేరట. పురుగుల బువ్వ నీళ్ల కూరలతోటి పిలగాళ్ళు అరిగోసలు పడుతురట. ఇదికెళ్ళి ఇంకా కులం పేరుతోటి టీచర్లు తిడుతుంటే పంటి కింద బాధను భరిస్తురట. బీదల పిల్లలను అలక తక్కువ చేసి మాట్లాడేంత బల్పు ఈ కొందరు గురుకుల టీచర్లకు ఏడికెళ్ళొచ్చింది. ప్రజల సొమ్ములు జీతంగా తీసుకుంటుంది వాళ్ళు, ప్రజలకు జీతగా లెక్క పనిచేయాలి. కానీ ఈ కులం పేరుతోటి తిట్టుడేంది? పిల్లలు చూడకుండా చెప్పలేని రాయలేని భాషల కులం పేరుతోటి బూతులు తిడుతుర్రంటే మీరు చదివిన చదువులకు అర్థం ఏంది? మీకు నౌకరు అంత భారం అయితే రాజీనామా పెట్టి ఇంట్లో కూర్చోవాలి. ఈ హాస్టల్కి ఇట్లా సమస్యలు ఉన్నాయని పెద్ద ఆఫీసర్ కదా అని జిల్లా కేజీబీవీ జీసీడీఓ ఇన్ఛార్జి సుజాత గారికి చెప్తే ఆమె ఎంత ఎటకారంగా మాట్లాడుతుందో చూడుర్రి. మీకు బడ్జెటే రాలేదు ఏం చెప్పండి? ఎందుకు రాదు మేడం బడ్జెట్? ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవరు పెట్టాలా? ఏడు నుంచి వస్తాయి పైసలు? ఈ టీచర్లను మించిన ఆఫీసర్ ఉన్నదిగా సుజాత మేడం గారు. తాగేతందుకు కూడా సక్క మంచినీళ్ళు లేవు అని అంటే మమ్మల్ని ఏం చేయమంటారు? సర్కార్ మారినాక బడ్జెట్ లేదు అని చెప్తున్నది. అదే 1 తారీఖు అయితే మీకు జీతాలు కావాలి, కానీ పిల్లల తిండికైతే బడ్జెట్ లేదనాలే. వా, మొత్తానికి సర్కార్ ఆఫీసర్ అనిపించుకున్నారు మేడం. మన హాస్టల్ పిల్లలకు బడ్జెట్ కావాలని మీరు కూడా ధర్నా చేయరు మేడము. 1 తారీఖు నాడు జీతం కావాలని మీరంతా ధర్నాలు చేసిరు కదా, వాళ్ళు ఎట్లా నడపమంటారో అని సర్కార్ మీద ఒత్తిడి దేర్రి. మీరు దేరు, ఎందుకంటే మీ జీతం మీకు వస్తుంది కదా టైంకు. సమస్యలు వాళ్ళు చెప్పుకుంటుంటే మీ చదువులు కూడా ఏ పాటునే చూస్తా అని ఎక్కిరించి మాట్లాడుతున్నారు మేడం. ఇంత కష్టం ఉంటే అమ్మాయిలు రోడ్లెక్కి నిరసన చేస్తారు, అది అర్థం చేసుకోరా మీరు? పిల్లగాలకి ఇట్లా కంప్లైంట్ ఇస్తే లోపడి పోయినాక మా మీదనే కంప్లైంట్లు ఇస్తారా అని వార్తలు వచ్చేటట్టు కొడుతుర్రాట. అవి గురుకులాలు అనుకుంటురా, పిల్లగాలు మీ బానిస లెక్క ఫీల్ అవుతురా అని సూచన వాళ్ళంతా మస్తు సురుకులు అంటిస్తారు. ఇక బీద పిల్లలంటే గంత అల్క తక్కువ ఎందుకు మేడం మీకు? సర్కారు కూడా జర గురుకులాల మీద సీరియస్ గా నజర్ వేయాలి. లేకుంటే విద్యా వ్యవస్థని నాశనం పట్టించే తట్టున్నారు అలా పనిచేస్తున్నారు కొందరు. ప్రతిపక్షం వాళ్ళు పోయి ధర్నాలు చేసినాక స్పందించే కంటే ముందుగానే స్పందిస్తే సర్కారుకు పేరన్న నిలుస్తారు చూడు సార్లు అని అంటున్నారు గురుకులాల పరిస్థితి చూసిన వాళ్ళు. అబ్బబ్బా, చెప్పి నా నోరు గుంజుతుంది. ఇని మీ చెవులు పోతున్నాయి గాని ఈ బట్టెవాస్ దొంగలు అయితే మారతలేరు. దినామొక దొంగతనం వార్తలేంది మనం ముచ్చట్లే ఒడుస్తలేవు కదా. ఇక అర్థం చేసుకోరి ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇంటి లోపట సామానే కాదు, ఇంటి బయట బండ్లు కూడా భద్రం జరా.
లేకపోతే ఇట్లా మంచిగా పోతం పెడతారు కొందరు మోతేవార్లు. ఎంత అధ్వానమైతుందమ్మ లోకం. ఏడ చూడు మందిని దోసుక తిందామని చూసేటోళ్ళే తప్పితే ఇంత కాయ కష్టం చేసుకొని బతుకుదామన్న ఆలోచన అయితే సగం మందికి లేదు. మనుషులు మరీ ఎంత అధ్వానం తయారయ్యారంటే ఇంటి బయట ఆకిట్ల పెట్టిన బండ్లను కూడా ఇడుస్తలేరు. ఇగో ఈ జీడిత్తుగాడు ఎక్కడోడో ఏం పాడో గాని మెల్లగా సందులకెళ్ళొచ్చిండు. జరసేపు ఆడని మస్లీ ఎవ్వలేంది చూసి గిట్లా ఆయన సొంత బండికి తాళాలు పెట్టి తీసుకుపోయినట్టు బండెక్కి బుర్రున జారుకుండా ఆడికెళ్ళి ఇక ఆ బండి అయినా చల్లగా తెల్లారులేసినాక చూస్తే బండిగా అనొస్తలేదు. అగో తాళాలు ఇంట్లోనే ఉన్నాయి, మళ్ళీ బండి ఏడికి వాయే అని ఎంత దోలాడినా బండి అయితే పత్తకలేదు. ఇక చేసేదేం లేక పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే ఆడ దగ్గర పడుతున్న సీసీ కెమెరాలు చూసి అస్సలు కథ బయట పడ్డది. బాలాపూర్ లో అయింది ఇదంతా. పోలీసోళ్ళు అయితే దోలాడే పనుల పడ్డరు. మళ్ళా దొంగోడు దొరికే వరకు ఆ బండి పాటలన్నీ పాటలు చేసి దాని రూపురేఖలే మార్చేస్తారు కావచ్చు అనుకుంటా మాట్లాడుకుంటారు ముచ్చటేరకైన వాళ్ళంతా. అప్పుడప్పుడు కొన్ని వింతలు చూస్తే ఏందయ్యా ఇది ఏడ చూడలే అనిపిస్తది. కానీ పబ్లిక్ దాన్ని ఆడికి ఆపరు. లోకం మొత్తం ఈ ముచ్చట గురించే మాట్లాడుకోవాలి అన్నట్టు షేర్ల మీద షేర్లు చేస్తూనే ఉంటారు. ఇగో గిది కూడా గసొంటి ముచ్చట్నే. కానీ జర నిజంగానే వింత అనిపిస్తది గిది చూస్తే. కావాలంటే మీరే చూసి చెప్పుర్రి అది వింతనో కాదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు భూమి మీద అప్పుడప్పుడు ఆడాడ కొన్ని వింతలు కానొస్తూనే ఉన్నాయి. కానీ గీ వింతనైతే అందరు అవాక్కై నోరు తెరిచేటట్టే ఉందిగా. చెట్టుకెళ్ళి కళ్ళు గారుతుంది, దాంట్లో ఏముంది అని అలుగున్న నోరు జారకుర్రి. ఇంతకు మొదలు అదేం చెట్టో సక్కగా చూడుర్రి. మామూలుగానైతే ఈత చెట్లకో తాటి చెట్లకో కళ్ళు వారుతుంది, కానీ గిడ యాప చెట్టుకు కళ్ళు వస్తుందిగా. గద్వాల జిల్లా చాగదోన ఊర్లున్న ఓ యాప చెట్టుకెళ్ళి నిజంగా వింత లెక్కనే గిట్ల కళ్ళు గారుతుంది. మళ్ళీగా ముచ్చటేరకైతే పబ్లిక్ ఆగుతారు. కొబ్బరికాయలు పట్టుకొని వచ్చి పూజలు చేసి మొక్కుతురు ఆ చెట్టును. చుట్టుపడుతున్న ఊర్లకెళ్ళి జాతరకు వచ్చినట్టే వచ్చి గి వింతను చూసిపోతురు జనాలంతా. నిజంగానే ఇది బ్రహ్మంగారు చెప్పిన సొంటి వింతనే అంటారా? మరి ఆ చెట్టు కళ్ళు తీయగుంటదా లేకుంటే చెట్టుకున్న షేర్ ఉంటదా అని ఇంకొందరికి డౌట్ అనుమానాలు వస్తున్నాయట. యాప చెట్టుకు 5 రోజులు ఉంటే కళ్ళు తీరు కారుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇదవుతుంది. మరి దానివల్ల ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది. ఇదేం ప్రకృతి ఏమి ఇది కల్పితం కాదు, ప్రత్యక్షంగా ఎవరైనా చూడొచ్చు దీనికి సంబంధించిన అధికారులు. అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము. దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాగదూరంకి పక్కలే ఉంటుంది దొడ్డి వచ్చి చూసి దీనికి ఎందువల్ల దీన్ని పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంటే ఎందుకు ఇట్లా కారుతుంది అనేది, మరి దేనివల్ల అది కారుతుంది, దీనికి వాస్తవం ఏమి, దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతులు అంటున్నారు. అందుకొరకు సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చేతు కానీ అగ్రికల్చర్లు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరడమైనది. ఇక శెల్కల పొంటి ఏ పంట వేసినా గింజ చేతికి రాకుండా పోతం చేసే కోతులు శెల్కల పొంటి ఉంటే ఉన్నాయి గాని ఊళ్ళ పొంటి అయితే వస్తలేవుగా అనుకుంటే ఇటు దిక్కు కూడా మళ్ళీ ఇండ్లల్లో పడి ఆగమాగం చేస్తున్నాయి. ఈ ఊళ్ళో ఇంటి నుండి అడుగు బయట పెడదామంటే పానం అరిచేతిలో పెట్టుకొని అడిగేయాల్సి వస్తుంది. ఎటు నుంచి ఏమొస్తాయో ఎప్పుడు మీద పడతాయో అనిపిస్తుంది. అట్లనే గీడ కూడా పడి ఎంత పని చేసినాయో చూడురి. చేన్లల్లా కందులు పెసర్లు శనగ గిట్లా ఏ పంట వేసుకున్నా కూడా గింజ చేతికి రాకుండా పోతం చేస్తుంటాయి కోతులు. సరే తాలో తౌడో తినుకుంటే శెల్కలలో పొంటే ఉంటున్నాయిగా అనుకునే లోపలనే ఊళ్ళ దిక్కు మళ్ళీ పబ్లిక్ ను ఆగమాగం చేస్తున్నాయి. ఇంటి మీద పడితే చాలు ఇళ్లను గుల్ల చేసేదాకా ఇడిచిపెడతానే లేవు. సూర్యాపేట జిల్లా నూతన్ కల్లా భగత్ సింగ్ ఆడకట్టులా గిట్ల వానర సైన్యం అంతా ఈ రంగం చేసినాయట. 1 కాదు 2 కాదు ఇట్లా 100కు మీదనే కోతులు వాళ్ళ చుట్టాలు దోస్తులు దూరం చుట్టాలు అందరు నేసుకొని వచ్చి ఒకటేసారి ఇంటి మీద పడి ఏదో పాలి పంచాది ఉన్నట్టే ఆగం చేస్తుండే వరకల్లా ఆడకట్టోళ్ళంతా ఇండ్లకి పోయి దర్వాజాల దగ్గర వేసుకున్నారు. మరేదో ఇవి తన పైసలు తీసుకొని ఎగ్గొట్టినట్టు ఇవిటి సొంత జాగల్ని వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్ చేయించుకున్నట్టు ఇంటోళ్ళ మీద గింతగనం పాగేందుకు పెట్టుకునేయో తెలుస్తలేదు. మళ్ళా 5-10 నిమిషాలు కాదు ఏం తక్కువ 2 గంటల సేపు రెచ్చిపోయి ఇచ్చి పడేసినాయి ఇట్లా. ఇన్ని కోతులు గంటసేపు సతాయించే వరకల్లా భయమై ధైర్యం కోసం హనుమాన్ దండకం చదువుకున్నారు కావచ్చు ఆ ఇంటోళ్ళంతా. ఏదన్నా చేసి ఈ కోతుల తిప్పలు తప్పియురు సార్లు మీకు దండం పెడతాం అని అక్కడోళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఒకటే తిరగబతిలాడిరట. మరి వాళ్ళన్నా పబ్లిక్ వీటి గోసలు లేకుండా చేస్తారో ఏమో మరి చూడాలి. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.